నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన మొట్టమొదటిగా అమెరికా వాళ్ళు పంపించినటువంటి ర్యాకెట్ ద్వారా చంద్రమండలంలో తొలి అడుగు పెట్టాడు ఆయన. ఫస్ట్ మ్యాన్, మొట్టమొదటి మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెట్టిన వెంటనే కిందున్న అమెరికా దేశం అంతా పండగ చేసుకున్నారు. చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. చంద్రమండలం మీదకి మొట్టమొదటిగా మానవుణ్ణి పంపగలిగిన దేశం మా దేశమే అని చాలా అందరూ పండగ చేసుకుని అందరూ ఒకరినొకరు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన చంద్రమండలానికి అడుగు పెట్టిన తర్వాత ఆయన బైబిల్ తీశాడట. ఫస్ట్ బైబిల్ తీసి ఈ మాట చదివాడంట. ఏమని? ప్రభువా, నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు అంటే మనుష్యుడు ఏ పాటోడయ్యా? ఈ చంద్రమండలం ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను, ఇదంతా నువ్వు చేసావు అయ్యా, ఇదంతా చూస్తే మనిషి ఏ పాటోడయ్యా అని ఈ మాట చదివి దేవుణ్ణి స్తుతించి భూమి మీదకి వచ్చాడంట. పెద్ద పెద్ద మీడియా వాళ్ళందరూ కూడా అతన్ని చూడాలి, అతన్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చేసి, సార్ మీరు చాలా గొప్ప ఖ్యాతి సంపాదించుకున్నారు, చరిత్రలోకి ఎక్కిపోయారు, ఆ చంద్రమండలంలో అడుగుపెట్టిన తొలి మానవుడిగా మీరు ప్రసిద్ధిగాంచారయ్యా, కాబట్టి మీరేం చెప్తారో చెప్పండి అని అంటే, ఎవరినైతే ఏం చెప్తారు? నాలాంటోడు ఎవడో ఉండడు, అక్కడ అడుగు పెట్టగానే స్వర్గంలో అడుగు పెట్టినట్టుంది, ఏదేదో చెప్తారు. కానీ ఆయన ఏమన్నాడంటే తెలుసా? చంద్రమండలంలో అడుగు పెట్టడం నాకు పెద్ద విశేషం కాదు, పరలోకంలో అడుగు పెట్టడం నాకు విశేషం అన్నాడంట. పరలోకంలో అడుగు పెట్టడం గొప్ప సంగతి అని చెప్పాడంట. చంద్రమండలంలో అడుగు పెట్టడం గొప్పగా నేను ఎంచుకోవట్లేదు, కానీ పరలోకంలో అడుగు పెట్టడం గొప్ప సంగతిగా నేను ఎంచుకుంటున్నాను అన్నాడంట. ఇదండి గౌరవం అంటే, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత అంటే అది. మనం సాధించిన ప్రతి ఘనత వెనక దేవుడికి గౌరవాన్ని ఇవ్వాలి, దేవునికి భయపడుతూ ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. ఫరో రాజు ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తు దేశంలో ఉన్నారు. అప్పుడు జరిగిన సంఘటన ఇది. ఇశ్రాయేలీలకి మగబిడ్డ పుడితే వాళ్ళని చంపేయమని మంత్రసానులకు చెప్పాడు. ఒకవేళ మీరు చంపలేని పక్షంలో సైనికులకు చెప్పండి, వాళ్ళు చంపేస్తారన్నాడు. మంత్రసానులకి ఆజ్ఞాపించాడు, ఎవరికైనా మగబిడ్డ పుడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదా మీరు చంపేయండి, పురుట్లోనే చంపేయండి, మగబిడ్డను బ్రతికించొద్దని. కానీ మంత్రసానులు దేవుడికి భయపడి, పరో మాట కంటే కూడా, పరోకు భయపడడం కంటే కూడా దేవునికి భయపడి దేవుని మాటని గౌరవించి మగపిల్లని వీళ్ళు బతకనిచ్చేసేవారంట. రాజుగారి ఆజ్ఞ కంటే దేవుడికి భయపడి దేవుని మాటను సన్మానించి ఆ మగబిడ్డల్ని బ్రతికించారో ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేశాడంట. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగచేసాను. ఎవరైతే దేవుని మాటని గౌరవిస్తారో, ఆయనకు భయపడతారో, వారికి దేవుడు వంశాభివృద్ధిని ఇస్తాడు. వారి పిల్లల్ని దీవిస్తాడు, మగబిడ్డలతో ఆడబిడ్డలతో వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళని అభివృద్ధి చేస్తాడు. కాబట్టి దేవునికి భయపడాలి మనం. మంత్రసానులు ఎవరో అన్యులు, వాళ్ళు దేవుణ్ణి ఎరగలేనోళ్ళు. అలాగని అరే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని భయపడినందుకే వాళ్ళని దీవించి, వాళ్ళ సంతానం దీవించి, వాళ్ళ వంశాభివృద్ధి కలగజేశాడే. మరి దేవుని బిడ్డలమైన మనం భయపడితే ఎంత దీవిస్తాడు ఆయన? మనము మన బిడ్డల్ని ఆయన చల్లగా కాపాడ్డా